వచ్చి మెయిన్ పోలీస్ కడప జిల్లా బద్వేలులో వైఎస్ఆర్సీపీ చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరాయి. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ విచారణ జరిపించాలని పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి దీక్షలను ప్రారంభించారు. సీబీఐ విచారణకు ఆదేశించే వరకు ఉద్యమం కొనసాగుతుందని నాయకులు తెలిపారు. వచ్చిన తర్వాత 2025 డిఎస్సిలో ఏ విధంగా పేపర్ లీకేజ్ జరిగింది, స్పోర్ట్స్ కోటాలో జరిగిన నియామకాల్లో జరిగిన అవకతవకలు, ఇవన్నిటి మీద కూడా మనం గత కొంతకాలంగా చర్చ జరుగుతూనే ఉంది. దీన్నంతా కూడా వీటికి వ్యతిరేకంగా నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అన్ని కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఈ రోజు 15లో కూడా మనం ఈ రిలే నిరాహార దీక్ష నిర్వహించుకుంటున్నాం. ఇది ఎందుకంటే ఆల్రెడీ సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయిందని స్ప్రెడ్ అయింది కాబట్టి అది ఒకటి. ఇంకొకటి ఏమంటే ఈ డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో జరిగిన అవకతవకలు అయితే భారీగా జరిగినాయి. స్టేషన్కి ప్రెసిడెంట్గా ఉన్న భరత్ గారు ఇచ్చిన వాళ్ళు సర్టిఫై చేసిన సర్టిఫికెట్స్, మరి సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా కూన రవికుమార్ గారు ఇచ్చిన సర్టిఫికెట్స్, వాళ్ళందరికీ కూడా 39 మెంబర్స్ 49 మెంబర్స్కి వచ్చినాయి. ఇంటర్ యూనివర్సిటీలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకు 145 మందికి వచ్చాయి. ఇవన్నీ కూడా మళ్ళీ ఈ రోజు ఏం చెప్తున్నారు, వాళ్ళు అన్ని పారదర్శకంగా ఒక బోర్డులో ఎగ్జామిన్ చేసిన తర్వాత వచ్చిందని. మరి ఎవరైతే జెన్యూన్ గా మెడల్స్